రమ్మంటే రాయిలో నిల్చున్నావేంటి? పెళ్లి రోజు బెట్టు చేయకు సియా. రెండు తగిలించేస్తాను చెప్తున్నాను. రా రా. రావే రా. అయ్యో రామా, బుద్ధుందా నీకు? ఎందుకు ఇలా చేస్తావు? మర్యాదగా రాకుండా మొండికేస్తున్నావేంటి? ఇలా అయింది చూడు. చా అమ్మా, 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 అమ్మా. చాలాసేపటి నుంచి చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడట్లేదేంటి? నేనే మాట్లాడాలా? సారీ సార్. ఎందుకు సారీ? లేట్ అయింది కదా సార్. చెప్పిన టైంకి రాకపోతే కోపం వస్తుంది, కానీ లేట్ అయినా నీలాంటి అందమైన ఆడపిల్ల వస్తే సంతోషం వేస్తుంది. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ఎవరి పెళ్లికో వెళ్ళాలన్నారు? మా అక్కది సార్. అవును సిస్టరా? కాదు కాదు సార్, తెలిసిన వాళ్ళు. అక్క అంటూ ఉంటాను. ఓ, నీకేం లేట్ అవ్వదు కదా? పర్లేదు సార్. నిజానికి మీకే లేట్ అవుతుంది. ఫ్లైట్ ముంబైకి వెళ్ళాలి అన్నారు. ముంబై చూసావా? సినిమాల్లో చూశాను సార్. సినిమా హీరోయిన్ గా నువ్వు ముంబై చూడాలి, అక్కడే ఉండాలి. బీచ్ పక్కనే ఉండే అపార్ట్మెంట్ లో 70-80 అంతస్తులో ఉండాలి. ఎందుకంటే అంత ఎత్తు నుంచి చూస్తే ముంబై కూడా నీలాగే అందంగా కనిపిస్తుంది సియా.
జుట్టు సరిగా అనుకో. ఆడిషన్ ఇవ్వమంటారా సార్? ఫోటోస్ ఇచ్చారు కదా. యాక్టింగ్ స్కిల్స్ చూస్తారేమోనని. ఆడపిల్లలో భయం, మొహమాటం, సిగ్గు వీటికన్నా ముచ్చటగా ఏముంటాయి? అంటే ఇప్పుడు నాకు ఆఫర్ వచ్చినట్ట రానట్ట సార్? నువ్వు నా దగ్గరికి వచ్చాక నీ దగ్గరకు ఆఫర్ రాకుండా ఉంటుందా చెప్పు? అమ్మా, ఏరా సియాని తీసుకొస్తానని వెళ్ళిన సునైన ఇంకా రాలేదు. నీ పెళ్ళం జింకలా ఎప్పుడెగిరిందని నత్తనడకదాంది. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తే పనులవుతాయా? నేను వెళ్ళరానా? నువ్వు మెత్తగా మాట్లాడితే కదలర్రా. నేనరిస్తేనే ఆలస్యం చేయరు. తీసుకొస్తానుండు. ఏంటి వైదేహి ఇది? నువ్వు పెళ్లి కూతురులో ఉన్నావెందుకు? ఏమైంది? సే ఎక్కడుందమ్మా? నానమ్మ నన్ను పెళ్లి జరిగే చోటుకి రానివ్వదని, అందుకోసం చెల్లినొక్కసారి కలిసిపోదామని వచ్చానమ్మా. నాకు సినిమాలో హీరోయిన్ వేషం వేసే అవకాశం వచ్చింది. ఈ చీర నువ్వు కట్టుకుని ముసుగు వేసుకుని కూర్చున్నావనుకో, నేనే ఇక్కడ ఉన్నాను అనుకుంటారు. నువ్వు తప్పకుండా 1 గంటలో వచ్చేస్తావు కదా? నా మీదొట్టు, సరేనా? దేవుడా, ఏంటి పరాయి మగాడు వెంట సినిమాలో అవకాశమని వెళ్ళిపోయిందా? అమ్మా గట్టిగా అనకమ్మా, ఎవరైనా వింటారు. పిల్లనే వెళ్ళిపోయాక ఇక పరవే ఉంటుంది. ఎవరికని తెలియకుండా ఉంచగలం? పుసుగేసుకొని ఎంతసేపని గదిలో ఉంటావే? అసలేమనుకుంటున్నారు మీరు? పెళ్ళంటే మీకు ఆటలుగా ఉందా? గొప్పింటి వాళ్ళతో సంబంధం కలుపుకున్నామని తెలిసే ఇలా చేశారా? మీ నాన్నకి తెలిస్తే ఏం చేస్తారో, అసలు ఆయన ఏమైపోతారో? ఏం చేస్తున్నారే? ఏంటే వెర్రి మొహాలేసుకుని చూస్తున్నారు? అక్కడ పంతులు గారు టైం అవుతుందని కంగారు పెట్టేస్తున్నారు. రాసియా? అబ్బా, ఇంకా ఏం సర్దుకుంటావే? నువ్వు నా మనవరాలివి, కొందనపు బొమ్మవి.
నా మనవరాలు ఎక్కడా? ఎక్కడే? నా మనవరాల్ని చంపేసి దాని చీర కట్టుకుని దాని నగలు నువ్వేసుకున్నావా? చెప్పవే. ప్రాణం తీసి మంచం కింద పెట్టావా? బాత్రూమ్ లో పెట్టావా? అత్తయ్య అలా మాట్లాడతారేంటి అత్తయ్య? ఏయ్, ఇది గుండెలు తీసిన బంటే. ముచ్చుగా ఉండేవాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. సినిమాలో చూడలేదు? ప్రాణం ఉండగా ఇంకొక ప్రాణానికి హాని కలగనివ్వను నానమ్మ. ఈ నంగరాచి మాటలకేం తక్కువ లేదు. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్పాను కదా, ఇంతవరకు రానేలేదు. వచ్చేస్తుంది పంతులు గారు. ఆడవాళ్లు అలంకరణలో పడితే ముహూర్తాలు మర్చిపోతారయ్యా. మీరు వెళ్ళి తీసుకురండి. అలాగే పంతులు గారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చే అమ్మాయి సియాని కాదు. ఎందుకంటే సినిమా హీరోయిన్ అయిపోవడానికి వెళ్ళిన జింక వేటగాడికి చిక్కింది. వాడంత సామాన్యంగా వదలడు. బ్రదర్ సినిమా షూటింగ్ కూడా అంతసేపు చేయరనుకుంటా. లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. లోపల నుంచి నీకేమైనా అరుపులు వినిపించాయా? లేదు. కాపాడండి అని ఏమైనా కేకలు వినిపించాయా? లేదు. మరెందుకు టెన్షన్ పడతావు? ఆడిషన్ అంటే అంత టైం తీసుకుంటారా అని. ఆయనకి మూడ్ రావాలి, సీన్ చెప్పాలి, ఆమెకు అర్థం అవ్వాలి. చాలా తతంగా ఉందిలే, వెళ్ళి కూర్చోవా. నువ్వెందుకిలా తగలబడ్డావో అది చెప్పవే. నా మనవరాలు ఏమైంది? సినిమాల్లో అవకాశం వస్తుందని గంటలో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళింది నాన్నమ్మ. తిరిగొచ్చేదాకా ముసుగు వేసుకొని కూర్చోమని చెప్పింది. నీ మనవరాలు చేసిన నిర్వాకం అదత్తయ్యా. అమాయకురాల్ని భయపెట్టి తిరిగొచ్చేదాకా ముసుగేసుకొని కూర్చోమని వెళ్ళింది. దీనికి బుద్ధి లేదు. నా మనవరాలంటే చిన్న పిల్ల. తెలిసి తెలియక తప్పటడుగులు వేస్తుంటే ఇది చెప్పాలా లేదా? తప్పంతా దీందే. నేనేం చేశాను నాన్నమ్మ? పెళ్లి కూతుర్లు అందంగా తయారయ్యావు కదే. అది చీర నగలు ఇచ్చేస్తే ముడుచుకొని కూర్చుంటావా? కనక మహాలక్ష్మిలా వేసుకుని నీకే పెళ్ళైనట్టు సంబరపడిపోతున్నావు. అయ్యో అత్తయ్య, త్యాగం చేస్తున్న పిల్ల మనసు గాయపరుస్తున్నారు మీరు. నీ చెంప పగలు కొడతాను. నా మనవరాలు రాకూడదని మనసులో కోరుకుని ఇది పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ పని చెయ్యండి నానమ్మ. పెళ్లిలోనే ఉండను అన్నాను కదా. చెల్లి ఇక్కడ కూర్చోమందని కూర్చున్నాను. ఇక్కడి నుంచి
కదలను. చెల్లి వచ్చేదాకా ఉంటాను. రాగానే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. సునైనా, 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 అదిగో నా కొడుకు వచ్చేస్తున్నాడు. వాడికి తెలిస్తే నా మనవరాలెక్కడుందో అక్కడికి వెళ్ళి నరికి పోగులు పెడతాడు. అమ్మా ఇంకా ఎంతసేపు అమ్మా? ఆ వస్తున్నారా? 2 నిమిషాలు తలుపు తీస్తా ఉండరా? అలా చూస్తారంటే ముందు దరిద్రాన్ని తీయండి. ఇప్పుడు నాన్న అడిగితే ఏం చెప్పను నాన్నమ్మా? ఏం అడిగినా నువ్వు నిజమే చెప్తావు. ఆ తరువాత నా చేతిలో చస్తావు. చెప్పకుండా ఎలాగత్తయ్యా? దాచేయ్, దాచేయ్ నిజాన్ని. నీ పెద్ద కూతురి మొహాన్ని. పీటల మీద కూర్చోమంటారు కదా? కూర్చుంటుంది. గౌరీ పూజో గణపతి పూజో పూర్తయ్యేలోపు సియా వచ్చేస్తుంది. అప్పుడు బాత్రూంకి వెళ్ళొస్తామని చెప్పి దీన్ని గదిలోకి తీసుకువస్తాం. సియాను మళ్ళీ పెళ్లి కూతుర్ని చేస్తాం. అప్పటిదాకా ఇది ఇలాగే ముసుగు వేసుకుని నోరు మూసుకొని పడి ఉండాలి. సునైనా, వస్తున్నావురా? పెళ్లి చేద్దామనుకున్నారా? లేదంటే జాతర ఏమన్నా ఉందేమో చూసిపోదామని వచ్చారా? అలాంటివేమిట్రా? అల్లుడు గారు పేట్ల మీద కూర్చొని ఎంతసేపు అయింది? పెళ్లి కూతురు ఎక్కడుందో అని జనాలు చెవులు కోరుకుంటున్నారు తెలుసా? ఆడపిల్లన్నాక చెప్పుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయిరా. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కావులే. అక్కర్లేదు, పదండి. సరే సరే. అమ్మా సియా. ఊరే జానకి,
తల మీద చెయ్యి వేయికరా, శుభమాని పెళ్లి జరుగుతుంటేను.